పాట సంఖ్య 186, పాత దాంట్లో 713. మొదటి చరణం చివరి చరణం మాత్రం పాడుకుందాం. ఈ సమయంలో మనం మన యొక్క ఈవులను ప్రభుకు సమర్పించుదాం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. ఆ పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. కృతజ్ఞతచే హృదయము నిండే స్తుతింతుము మా ప్రభు. కృతజ్ఞతచే హృదయము నిండే స్తుతింతుము మా ప్రభు. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనుపరచుకుంటివి నీవు. ఆ పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనుపరచుకుంటివి నీవు. విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము. విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మరి ఒకసారి స్తోత్రాలయ. మీ పాద సన్నిధానంలో ఇలా వచ్చేది మేము మీ నామమును గణపరచడానికి మీరు చూపుతొచ్చిన మీ కృపకై కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. దేవా, అనేకులకు లేనటువంటి గొప్ప ధన్యతను భాగ్యమును మీరు మాకు అనుగ్రహించి మా ద్వారా మీ నామాన్ని మీరు గణపరచడానికి మీరు చూపుతొచ్చిన మీ కృపకై స్తోత్రాలు. కరుణించి మీరే బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. చివరి మాసంలో ఉన్నాం దేవా. 2024లోనికి అడుగు పెట్టబోతున్నాం. సహాయం చేయండి. డిసెంబర్ 25, డిసెంబర్ 31 స్థానిక సంఘంలో జరుగుతున్న పరిచయం అంతటి మీద మీ యొక్క ఆమోద ముద్ర వేయండి. ఈ దినం చెప్పబడిన ప్రతి మాట చొప్పున మేము నడవగలుగుటకు మీరే సహాయం చేయండి అయ్యా. అట్లు డిసెంబర్ 19 శుభాకరణ దగ్గర జరుగుతున్న సెమీ క్రిస్మస్లోను, డిసెంబర్ 20 మీ దాసుడు కృపానందన దగ్గర జరుగుతున్న సెమీ క్రిస్మస్ విషయంలోనూ, 21 దేవ విజయ్ కుమార్ యొక్క వాళ్ళ దగ్గర జరుగుతున్న సెమీ క్రిస్మస్లోను, దేవలాగు తిరిగి 23 మేడగదిలో జరుగుతున్న సెమీ క్రిస్మస్లోను మీరే సహాయం వచ్చాయండి. మీరే ఆధిపత్యం వహించని అనేకుల రక్షణార్థం మీరు జన్మించారని అనేకులు గుర్తెరగలుటకు సహాయం వచ్చాయండి. నిలబడుతున్న మీ దాసులను మీరే బలపరచండి దేవా. అట్లా తిరిగి 24 జరుగుతున్న స్థానిక సంఘ పరిచర్యలో తోడుగునండి దేవా. అట్లా తిరిగి ప్రతి విషయంలో మీరు చూపిన మీ కృపకై స్తోత్రాలు దేవ. ఫ్లెక్సీల విషయంలోనైతేనేమి, ఫ్రేముల విషయంలోనైతేనేమి, లైటింగ్ విషయంలోనైతేనేమి, అన్ని విషయాల్లో మీరు చూపిన మీ దక్షిణ హస్త సహాయతను బట్టి స్తోత్రాలు. ఇంకనూ మాకున్న ప్రతి అవసరత దేవా మీ యొక్క నామమున తీర్చబడగలటకు సహాయం వచ్చేది. 2024 యొక్క వాగ్దానాలు మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్పడానికి రాగలుగుటకు సహాయించండి. 2023
ఇంకా ఎవరి జీవితంలో వాగ్దానంలో నెరవేర్చబడలేదో అవన్నీ నెరవేర్చబడగలుగుటకు మీరే సహాయం చేయండి తండ్రి. రాజన్న కుటుంబాన్ని కనికరించండి, రాజన్నను బలపరచండి, మందిరానికి రాగలుగుటకు మీరే సహాయం చేయండి. అటు తిరిగి దేవా ప్రిస్కిల్లక్కను కరుణించండి, బలపరచండి. అట్లాగో పండును, ప్రభాస్ను, వైష్ణవిని కనికరించండి, బలపరచండి. దేవా శ్రీనన్నను కరుణించము, మంచి ఆరోగ్యంతో నింపి బలపరచండి. నిహారికక్కను కరుణించి బలపరచండి. అట్లాగూ స్మైలీ దేవా మరి ఆ చిన్న బిడ్డను కూడా కరుణించి మీరే బలపరిచి మంచి ఆరోగ్యంతో నింపండి. పిల్లలను పెంచుతూ ఉన్న విషయంలో జాగ్రత్తగా లేనుటకు సహాయం చేయండి. అట్లాగో నిహారిక అక్క యొక్క తండ్రిని కరుణించము, మంచి ఆరోగ్యంతో నింపండి. మీరే బలపరుస్తరాల్సిన ప్రార్థన చేస్తున్నాం. దేవా ఏదో డాక్టర్లు తండ్రి ప్రభు మరి గడ్డ వచ్చిందని చెప్పారు. అదే గడ్డ అయినప్పటికీ కార్చబడిన మీ యొక్క అమూల్యమైన కలువర శిలువ రక్తము ద్వారా మీరే విజయాన్ని దయచేయండి. హేబేల్ను కరుణించి మందిరాన్ని నడిపించండి. అట్లాగూ వరాలను కూడా మీ చిత్తమైతే నడిపించండి. తిరిగి మీ దాసురాల్ని బలపరచండి, మంచి ఆరోగ్యం దయచండి. నిన్నటి దినమున మీరు జరిగించిన మీ దాసురాలి పక్షంగా రక్షణ కార్యముకై స్తోత్రాలు. విడిపించిన తండ్రి ప్రభు మరి మరణకరమైన పరిస్థితి నుంచి స్తోత్రాలు. అట్లాగా అమ్మను కరుణించండి, మంచి ఆరోగ్యం దయచండి. హెప్సీ బాబాను కూడా కరుణించము, మంచి ఆరోగ్యంతో నింపండి. దేవా అట్లాగూ ఎవరైతే మా ప్రార్థన అవసరతలు కోరుతూ వచ్చారో, ఎవరిని మర్చిపోయినామో వారిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. వారికి రెండింతలు దీవెన దయచేయండి. అయోగ్యదాసు నన్ను కరుణించము. దేవ పరిచర్య రేపు సంవత్సరం నుంచి విస్తరింపబడబోతుండగా మీరే ద్వారాలు తెరవండి తండ్రి. ప్రతి బుధవారం అలాగే శుక్రవారం దేవా తిరిగి పరిచర్య ఆరంభించబడగలటకు సహాయం చేయండి. ప్రతి బుధవారం బైబిల్ స్టడీ కలిగి ఉండటకు, మాసంకి ఒక్కసారైనా హాఫ్ నైట్ ప్రేయర్ ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవాన్ని మేము కలిగి ఉండటకు మీరే సహాయం చేయండి. శత్రువుని దాడులు చేసినప్పటికీ, ఎంత కృంగుదల్లోనికి నడిపించినప్పటికీ పరిచర్లో మీ యొక్క కృప ద్వారా మీరే నిలబెడతారాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లు దేవ మా దేశమును, మా రాష్ట్రమును మీరే కరుణించండి. రక్షణ లేని అధికారులకు రక్షణను దయచేయండి. పరిపాలిస్తున్న మా నాయకులు దేవ చక్కగా పరలోకపు జ్ఞానం పొందుకొని పరిపాలించుటకు సహాయం చేయమని. అట్లు తిరిగి దేవా ఎవరైతే అనారోగ్యులుగా బలహీనులుగా ఉన్నారో, హాస్పిటల్లో దేవా మొరపెడతా ఉన్నారు, వారిని దర్శించుము తండ్రి, రక్షించుము. దేవా చెరసాల్లో ఉన్న మా సహోదరులను మీరే బలపరచండి. దేవా వారి జీవితంలో రక్షణ కార్యం చోటు చేసుకుంటూ సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకించి స్థానిక సంఘమును ఆశీర్వదించి విస్తరించి వ్యాపింపజేయమని వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయముతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఎప్పుడు నెలప్పును సదాకాలం తోడైండును గాక. ఆమె. అందరికీ ప్రైజ్ ది లార్డ్.